ఇట్స్ మీ హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సాల్వన్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో పుల్లటి మజ్జిగ వల్ల యూజెస్ ఏంటి, అసలు మొక్కలకి ఎలా ఉపయోగించాలి, దీనివల్ల అసలు ఎలాగా ఇది అంటే ఎన్ని డేస్ లోపు పులిసింది, మనం మొక్కలకి ఏ విధంగా డైల్యూట్ చేసి ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఇంకా దీన్ని మనం వేడితో కలిపి ఇవ్వచ్చో కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందు కంటెంట్ ఉంటుందంటేనే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదండి పుల్లటి మజ్జిగ, ఇది బాగా పులిసింది. అంటే ఏంటంటే ఎన్ని పులిసింది, ఎన్ని రోజులు అయిందంటే 3 to 5 days మధ్యలో బాగా పులిసింది. 7 days కూడా ఉండొచ్చు, కానీ మనం ఆ వాసన ఎక్కువ ఫౌల్గా వస్తుంది కాబట్టి మనం 3 to 4 days వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నేను ఫుల్గా డైల్యూట్ చేశాను. అంటే ఇక్కడ వరకు నేను అసలు మజ్జిగ యాక్చువల్గా ఇక్కడ వరకు ఉంది. నేను ఫ్రిడ్జ్లో చాలామంది పులుసు పెట్టడం అంటే ఫ్రిడ్జ్లో అనుకుంటారు. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదు. బయటే నార్మల్గా మనం అన్ని వస్తువులు బయట నార్మల్గా ఎలా ఉంచుతామో అలానే బయట నుంచి ఓ 2-3 రోజులు అలా వదిలేస్తే ఇలా పులుసుద్ది అనమాట. బాగా మీకు పుల్లటి వాసన కూడా వచ్చింది. అసలు మొక్కలకి ఇంత ఉన్నది నేను నీళ్ళు వేసి డైల్యూట్ చేశాను కదా, ఇది మనం మొక్కలకి అసలు ఏ విధంగా డైల్యూట్ చేసి ఇవ్వాలి. అదే కాకుండా ఇంకోటి, నేను ఇంకా కొంచెం స్ప్రే బాటిల్లో కొంచెం తీసుకుని దీన్ని ఇంకా ఏమేమి కలుపుతాను అంతా కూడా మీకు చెప్తాను. దీంట్లో మనం కాఫీ పౌడర్ అయితే ముందు వేసేసుకుందాం. మరి 2 ప్యాకెట్లు కాఫీ పౌడర్ ఇంత దానికి వేసుకుంటున్నాను. అసలు ఏ మొక్కలకి ఇవ్వాలి, ఎందుకు వేసుకుంటున్నాను అని కూడా చూద్దాం. ఇప్పుడైతే నేనైతే కాఫీ 2 ప్యాకెట్లు అనేది దీంట్లో వేసేస్తున్నాను. ఎందుకు ఇంత ఎక్కువ అమౌంట్లో కాఫీ పౌడర్ అనేది అంతలా వేస్తున్నాను అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. నేను ఎందుకంటే ఎన్ని మొక్కలకి డైల్యూట్ చేయొచ్చు అంటే మజ్జిగని, చాలామంది మజ్జిగ ఇలా పులుసు పెడతారు కదా, నీళ్ళు వేసుకుని, అంటే మీకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఇలాగా ఒకవేళ ఏం కలపకూడదు. చాలామంది కలపకుండా పుల్లటి మజ్జిగలో ఒక మొక్కకి వేసేస్తారు. అసలు అంత ఎక్కువ అమౌంట్లో అవసరం లేదు, మనం చాలా డైల్యూట్ చేయాలి. అసలు నేనైతే ఫుల్గా కలిపేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం చాలా విధాలుగా అయితే చాలా రేషియోస్లో మనమైతే దీన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అసలు ఈ పుల్లటి మజ్జిగ యూజ్ ఏంటి అంతా కూడా చూద్దాము. ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగ ఇది ఒక మిశ్రమం అయితే, ఇప్పుడు అదే పుల్లటి మజ్జిగ నేను ముందే తీసి పెట్టుకున్నాను ఒక స్ప్రే బాటిల్లో. ఇప్పుడు దీంట్లో నేనైతే ఇక్కడ టర్మరిక్ ఉంది కదా, అది వేసుకుంటాను. టర్మరిక్ అయితే వేసేసానండి. అసలు ఇలా మొత్తానికి ఇలాగైతే మనం స్ప్రే చేయకూడదు. ఇప్పుడు దీన్ని మనం డైల్యూట్ చేయాలి, దీన్ని డైల్యూట్ చేయాలి, ఎలాగనేది కూడా చూద్దాం. నేనైతే ముందే దీన్ని, ఇప్పుడు స్ప్రే బాటిల్ ఉంది కదా, దీన్ని ముందే నేను ఏంటంటే ఆల్రెడీ కొంచెం నీళ్ళు వేసుకుని ఇప్పుడు నేను టర్మరిక్ వేసాను. నేను కొన్ని ప్లాంట్స్కి అయితే స్ప్రే చేస్తాను. అసలు ఏ ప్లాంట్స్కి ముందు స్ప్రేయింగ్ అయితే చూద్దాము. స్ప్రేయింగ్ అయితే నెంబర్ 1 అండి. వంకాయ మొక్కలకు కానీ, పచ్చిమిర్చి మొక్కలు కానీ, టమాటా మొక్కలకు కానీ పూత రాలకుండా, ఏమన్నా చీడపీడలు ఉంటే అంతా పోదు, కానీ మనం నీమ్ వర్క్ చేసినంత వర్క్ చేయదు, కానీ పూత రాలకుండా అయితే బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఆనపకాయ మొక్క అయితే ఉంది కదా, ఇప్పుడు నాకు ఇక్కడ చాలా పురుగులు అయితే ఉన్నాయి. అంటే మీకు చూపిస్తాను ఎంత దారుణంగా ఉన్నాయో, ఇదిగోండి. ఇప్పుడు దీని మీద మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. నీమ్తో పాటు ఇది కూడా ఒక వారం రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటే ఈ మొక్కలు అనేవి పురుగు పట్టకుండా, అలానే ఇంకా పూత రాలకుండా చాలా అటికించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వంకాయ పోతుంది కదా, మనం ఆల్రెడీ టర్మరిక్ కూడా కలిపాము. సో వంకాయ అనేది పూత నుండి అలా పిందకైతే చక్కగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా డైల్యూట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక నేను చేతితో కలిపేసుకుంటున్నాను, నేను దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక లేయర్ అంటే కొంచెం మన పుల్లటి మజ్జిగ మిశ్రమాన్ని వేసుకుని, చూసారా ఎన్ని నీళ్ళకి ఎంత మంచిగా డైల్యూట్ చేసుకోవచ్చు. అంటే ఒక బకెట్, అంటే ఇది చిన్న బకెట్ దీని మీద, కానీ దీని మీద మనం డైల్యూట్ చేసుకొని ఇది 2 మొక్కల వరకు వస్తుంది. చూపిస్తాను మీకు ఎంత మంచిగా అసలు అవుతుంది ఏంటి అనేది. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు చాలామంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ కుండీకి మట్టి ఏదైతే ఉందో దాన్ని మంచిగా గుల్ల చేసుకోరు చాలామంది, కానీ గుల్ల అయితే చేసుకోవాలి. మీకు చూసారా ఈ మట్టి ఎంత గుల్లగా ఉందో, లాగితే వచ్చేస్తుంది. చాలా బాగుంది.
ఇలాగ గుల్ల చేసుకోవాలి మట్టిని. మనం కొన్ని నీళ్ళైతే ముందే తేమ ఉండాలి మట్టిలో. అంటే ఇలా ఉండకూడదు మట్టి. అంటే ఏంటంటే ఇంత గట్టిగా ఉండకూడదు. ఎంతో కొంచెం తేమ చూసారు ఇక్కడ, ఇలా అంటే బంకలా ఉండాలి. ఈ మాటికి తేమ ఉంటేనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తే, ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అయితే అబ్జర్వ్ చేసుకోగలదు. తేమ లేకుండా అయితే మనం మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా అంత ఉపయోగం ఉండదు. సో ఇదన్నమాట వీడియో. పుల్లటి మజ్జిగ వల్ల ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి, చెప్తాను ఇప్పుడు. మనం ఇంకేమేమి కలుపుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను కాఫీ పొడి కలిపాను కదా, మీరు కాఫీ పొడితో పాటు మనకి ఉల్లిపాయ పొట్టు ఏదైతే ఉందో అది కూడా కలిపి వేసుకోవచ్చు. బోన్ మీల్ కలిపి వేయచ్చు. బోన్ మీల్ కూడా కల్పించుకోవచ్చు. ఇంకా ఎప్సమ్ సాల్ట్ అవసరం లేదు, బోన్ మీల్ కల్పించుకోవచ్చు. ఇంకా మనం టీ పొడి, డికాషన్ పొడి ఏదైతే ఉందో అది కూడా ఇచ్చుకోవచ్చు చక్కగా. ఇలా మీకు అందుబాటులో ఉన్న వాటితో మంచి మంచి ఫర్టిలైజర్స్, ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే చెప్పండి. నేనైతే గార్డెన్ అయితే ఇంకా నేను ఇప్పుడు పొల్లమట్టి మజ్జిగ ఇప్పుడు ఇచ్చాను కదా, మీకు త్వరలోనే రిజల్ట్స్ కూడా చూపిస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు వాడాను. పూత అయితే అసలు ఒక్కటి కూడా రాలదు. అంటే 1-2-3 రాలుతాయేమో కానీ అస్సలు మ్యాక్సిమం పూత అయితే రాలకుండానే ఉంటుంది. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.